అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ టైం బాపు అనే పోస్టర్ పెట్టినప్పుడు రాజు దయ అనే ఉంది. రాజు రెడ్డి రాజు అని నేను అప్పుడు గుర్తుపట్టలేకపోయాను. సో మా క్లాస్లో మా ఊర్లోనే దాదాపుగా నాకు తెలిసి బాపు అనేది మా ఫ్రెండ్ ఒక్కడే అనేవాడు. మిగతా వాళ్ళందరూ నాయన అనేవాళ్ళు. అప్పుడప్పుడే డాడీ అనే పదం మాకు పరిచయం అవుతూ ఉండింది తెలుగు మీడియంలో, ఊర్లలో. సో బాపు టైటిల్ పెట్టగానే అరే భలే ఉన్నారే ఎవరి ఇల్లు అనుకున్నాను. అండ్ తర్వాత ఒక్కొక్కటి చూస్తూ ఉంటే వీళ్ళు లిరికల్ వీడియోలు అవి రిలీజ్ చేస్తూ ఉంటే అందులో ఒక పాట ఉంది రేలారే అని. అందులో పత్తి దాని మీద ఉండింది. మేము పత్తి చేను వేసేవాళ్ళం. సో అది మొత్తం మళ్ళీ నాకు ఒక బాల్యానికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. అది తూచడం కానీ, ఇంట్లో మేము దాని మీద పడుకునే వాళ్ళం అది అనగడానికి. సో ఎవరి ఇల్లు మట్టి బాగా తెలిసిన మనుషులు అయి ఉంటారు అనిపించింది. తర్వాత నేనే తీసాను అనేసరికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ట్రైలర్ చూస్తే కూడా మనకి ఫస్ట్ టైం వర్షం పడ్డప్పుడు ఒక మట్టి స్మెల్ వస్తుంది కదా, నాకు అంత స్వచ్ఛంగా అనిపించింది. ఆ ఊరు కానీ, ఆ అప్పులు కానీ, పంట కానీ, ధర రానప్పుడు కానీ, లేకపోతే పంట వర్షానికో లేకపోతే పురుగులకో పోయినప్పుడు కానీ ఆ రైతులు పడేది కానీ, మేము పల్లెటూరు అని అవ్వడం వల్ల అనుకుంటా నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను. అండ్ చూసినప్పుడు కొంచెం ఎమోషనల్ కూడా అయ్యాను. నేను పొద్దున్నే చూశాను ట్రైలర్ పంపించినప్పుడు. అండ్ బ్రహ్మాజీ గారు సార్, సింధూరం వచ్చినప్పుడు మేము పరిగెత్తుకుంటూ టీవీ ముందు వెళ్ళి కూర్చొని చూసేవాళ్ళం. ఈరోజు ఇక్కడికి వచ్చే ముందు 2-3 తెల్లంట్రుకలు గడ్డంలో కట్ చేసుకోవాల్సి వచ్చింది. మీరు మాత్రం అలాగే ఉన్నారు. మా ఏజ్ అయిపోతుంది. మీ హ్యాంగ్మ్యాన్ కూడా చూశాను సార్. మీరు మళ్ళీ ఏవైతే సీరియస్గా రోల్స్ చేస్తున్నారో నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. కొంతకాలం అనిపించింది మా బ్రహ్మాజీ గారు ఇది కాదు అని. సింధూరం లాంటి సినిమాలు చూసిన తర్వాత మళ్ళీ మీరు ఇప్పుడు ఇలాంటి రోల్స్ చేస్తుంటే చాలా కడుపు నిండిపోతుంది సార్ ట్రూలీ. సుధాకర్ గారు కూడా అంతే. మల్లేశం సినిమాలో ఒక చిన్న రోల్లో ఆయన తడబడుతూ ఉంటే ఈ ఊర్లోనే ఎవరినో పట్టుకొచ్చి యాక్ట్ చేస్తున్నట్టున్నారు, అబ్బా ఎన్ని టేకులు తీసుకుంటున్నాడు ఏంటి అనుకున్నాను. నేను కొంచెం ఇరిటేట్ అయ్యాను. తర్వాత చూస్తే ఈరోజు ఆయన అబ్బా ఇన్స్పిరేషన్ రా, ఈ ఏజ్లో ఆయన ఎలా చేస్తున్నాడు అనిపించింది. ఆయన చూసిన ప్రతిసారి చాలా ఆనందం వేస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు ఈ మనిషి అని. అండ్ థ్యాంక్ యూ అన్న ఇలాంటి మంచి సినిమాని సపోర్ట్ చేసినందుకు. అండ్ దయా గారు చాలా మంచి సినిమా తీశారండి మీరు. ఇలాంటి సినిమాలు ఆడితేనే మన కథలు, వ్యధలు, జీవితాలు తెర మీదకి వస్తాయి. సో అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.